తండ్రిని సీఎంను చేసిన కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు జగన్. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీనే చీల్చి వేరుకుంపటి పెట్టుకొని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. నాన్న సెంటిమెంట్ ను వాడుకొని దివంగత సీఎం పేరుతోనే పార్టీకి పేరు పెట్టుకొని పవర్లోకి వచ్చిన జగన్ తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ పేరుని పొలిటికల్ స్క్రీన్ పై కనిపించకుండా చేయాలని చూస్తున్నారా? సొంత మీడియాలో వైఎస్ ఫోటో మాయమవ్వటం, పథకాలకు ఆయన పేరు తీసివేయటం వెనుక ఆంతర్యమేంటి? అందుకే జగన్ సొంత చెల్లికి అంతలా టార్గెట్ అయ్యారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ఏపీ న్యాయ యాత్రలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లేరంటూ వైఎస్ఆర్సీపీకి కొత్త భాష్యం చెప్పారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రాజకృష్ణారెడ్డి సజ్జల అంటూ ప్రస్తుతం ఆ పార్టీలో ఆ ముగ్గురి రాజ్యమే నడుస్తుందని టార్గెట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ మార్క్ లేదని, జగన్ మార్క్ రాజకీయం నడుస్తుందని ఫైర్ అయ్యారు. మాట తప్పడం, మడప తిప్పడం జగన్ స్టైల్ అని వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డికి తిరిగి టికెట్ ఇచ్చి తన క్యారెక్టర్ ఏంటో బయటపెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. ఆఖరికి సొంత మీడియాలో కూడా తండ్రి పేరు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశాడు, ఆ సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తాను, మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మీరు ఓట్లేసిన వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు. ఇప్పుడున్న వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు, వీళ్ళే ఏలుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో లేరు, సాక్షి టీవీలో లేరు. రాజశేఖర రెడ్డి గారు ఖరాబరుగైపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. ఇది అవసరం లేదు. మాట తప్పే, మడమ తిప్పే ఈ రాజకీయం అవసరం లేదు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు. సొంత చిన్నానని పొట్టను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిప్పడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు అంటే అహంకారం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తుంది అని మాటిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్ని పథకాలకు వైఎస్ పేరు పెట్టిన వైసీపీ సర్కార్ ఆ తర్వాత ట్రెండ్ మార్చింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేదోడు, జగనన్న ఇళ్ల పట్టాలు, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు, ఇలా కీలక పథకాలన్నీ కూడా జగన్ పేరుతోనే నడుస్తున్నాయి. అందుకే షర్మిల ఇది వైఎస్ మార్క్ పాలన కాదు, జగన్ మార్క్ పాలనని, వైఎస్ఆర్ పాలన కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రకటిస్తున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా పాలకులను ప్రశ్నించడానికి తాను వచ్చానని, ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటూ జగన్ని టార్గెట్ చేస్తూ జనాన్ని ఆలోచింపచేస్తున్నారు. బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్కటి ఇవ్వకపోయినా వీళ్ళు మాత్రం బానిసలుగా తయారు. ఈరోజు ప్రశ్నించే గొంతే లేదే, కనీసం స్పెషల్ స్టేటస్ అన్న ఊసే లేకుండా పోతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. రాజ్యాలు ఏలడానికి రాలేదు, గొప్ప పార్టీకి ముఖ్యమంత్రి అయిపోదామని రాలేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టిందంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది లేదు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు, పోలవరం వచ్చేంత వరకు, రాజధాని కట్టేంత వరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, కనీసం ప్రశ్నించే గొంతు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి అడుగుపెట్టింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశాడు, ఆ సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తాను, మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది.
ప్రజల గొంతుక అయ్యేందుకు వైఎస్ఆర్ బిడ్డ రాష్ట్రానికి వచ్చిందంటున్న షర్మిలారెడ్డి జగన్ను ఎండకడుతున్న తీరుతో వైసీపీ శ్రేణుల్లో భయాందోళనలు మొదలయ్యాయంట. వై నాట్ 175? కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట ఇది. రాను రాను స్వరం మారింది, సంఖ్య మారింది. దానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే, రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ అధ్యక్షుడిని టెన్షన్ పెడుతోందట. దానికి తోడు పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్కు చెల్లి భయం పట్టుకుందట. అందుకే ఆమె వైఎస్ వారసురాలు కాదని చెప్పడానికి సొంత మీడియాలో షర్మిల పేరు ముందు వైఎస్ చివర రెడ్డి తీసేసి ఫోకస్ చేస్తున్నారట. అయితే షర్మిల మాత్రం జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాజన్న బిడ్డనంటూ జనంలోకి వెళ్తున్నారు. సొంత అన్నయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీని గద్దె దించాలని పిలుపునిస్తున్నారు. ఆ ఎఫెక్టుతో కాంగ్రెస్ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తుందనేది పక్కన పెడితే, ఎన్ని ఓట్లు చీలుస్తుందనే భయం మాత్రం వైసీపీ నేతల్ని వెంటాడుతుందట.